ఈ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ గురించి మాకు కొంచెం ఇన్పుట్స్ ఇవ్వగలరా? నేను నా జర్నీ 22 ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేశానండి యాజ్ అ ఎగ్జిక్యూటివ్గా. స్టార్టింగ్ నా శాలరీ 1500 రూపీస్ నుంచి, తర్వాత ఎగ్జిక్యూటివ్ నుంచి ఆపరేషన్స్కి మూవ్ అయ్యాను. ఆపరేషన్స్ నుంచి ఎయిర్లైన్ సేల్స్లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఎయిర్లైన్లో చేశాను. దిగ్గజ ఎయిర్లైన్స్లో యాజ్ అ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్. తర్వాత కోవిడ్ టైంలో ట్రావెల్ నెక్సీ అనేది స్టార్ట్ చేశాము. రైట్ మూమెంట్లో మేము స్టార్ట్ చేశాము. దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అండి. టుడే ఇట్స్ బీన్ మోర్ దెన్ 3.5 years that we have started and we have been one of the top travel companies in Telangana అండి. హైలీ ఇన్స్పైరింగ్ అండి. అయితే ఇది మీరు చెప్పినంత సులభమైతే కాదు, దీని వెనక ఎంతో కష్టం ఉంది. దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు, మీరు చెప్పినట్లు కోవిడ్ లో స్టార్ట్ చేశాను అని చెప్పిన పాయింటే హైయెస్ట్ లో ఫర్ ద ట్రావెల్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అవునండి. కరెక్ట్ గా అప్పుడే మీరు జాబ్ నుంచి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా మీరు ఎవాల్వ్ అవుతున్న రోజులు అవి. సో విల్ టాక్ అబౌట్ ఇట్ బిఫోర్ దాట్. కానీ ఈ ఇండస్ట్రీలో రావాలన్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా నేను ఇంటర్ చదివే రోజుల్లో మా ఫాదర్కి మేము చిన్నప్పుడు కన్నా ముందు ఇట్స్ వే బ్యాక్, మా ఇంటి ఎదురుగా ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉండేవారు. సో దే వేర్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అందులో నుంచి ఒక ఆణిముత్యం ఇవాళ షీఈ్ లైక్ మై ఆల్వేస్ ఐ సీ హర్ యాజ్ మై గాడ్ మదర్ బికాస్ ఆఫ్ హర్ రికమెండేషన్. ఆ టైంలో 20 ఏళ్ళు ముందు ఆమె రికమెండేషన్ వల్ల నేను ఒక టాప్ మోస్ట్ ట్రావెల్ కంపెనీ ఆ టైంలో ఏరోజెట్ ట్రావెల్స్ అని, దాంట్లో యాజ్ ఎగ్జిక్యూటివ్గా నిర్మల్ కాంతరావు గారు, హీ ఈజ్ అన్ వెటరన్ లెజెండ్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అంటే అందరూ గాడ్ మదర్ అంటే డైలీ కలవడం చేయడం క్లోజ్నెస్ అనేది ఉంటుంది. సో చాలామంది చెప్పుకోరు, ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే మా గాడ్ మదర్ కూడా మా ఫాదర్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తోని జస్ట్ హెల్ప్ చేశారు. సో మై గాడ్ మదర్ ఇస్ నన్ అదర్ దాన్ శైలజా రామయ్యర్, కరెంట్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అండి. సో షీఈస్ నోబడీ నోస్ అబౌట్ దిస్. సో టుడే ఇన్స్పైరింగ్ మైండ్స్కి ఫస్ట్ టైంగా నా గాడ్ మదర్ ఎవరో నేను చెప్తున్నాను మీ ఇంటర్వ్యూలో. నేను హార్డ్లీ ఐ మెట్ హర్ రీసెంట్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 18 to 19 years. I met my godmother, and when I spoke to her that today I am in this position ante she was very happy. So nice to know. ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో తను నన్ను ఈ ఇండస్ట్రీలో తీసుకురావడం, దాని తర్వాత అది ఒక ప్యాషన్గా మారిపోయింది. సో పెద్ద వెటరన్స్తో పనిచేయడమే ఒక ప్యాషన్ అండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. చాలామంది ఎంతోమంది ట్రావెల్ కంపెనీస్లో అక్కడిక్కడ చేస్తారు, కానీ నా లైఫ్ డిఫరెంట్ ఉండే. సో నా లైఫ్ అంతా నేను ఒక వెటరన్స్తోనే పనిచేశాను. ఇండస్ట్రీ లెజెండ్స్, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, సో టూర్ ఆపరేటర్ ఎక్స్పర్ట్స్, అలా పనిచేసి ట్యూన్ అయ్యి ఈ స్టేజ్కి నేను ఇవాళ నిలబడినానంటే ఐ ఆల్వేస్ థ్యాంక్ ఆల్ మై ఎక్స్ బాసెస్ హూ హ్యావ్ ఫైన్ ట్యూన్డ్ మీ. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఇంత మీ గ్రాటిట్యూడ్ వెనక ఇంత లవబుల్ థింగ్ ఉందంటే యూనో ఇట్ షోస్ యూ. అంటే దాంట్లో మీ అణువున రిఫ్లెక్ట్ అవుతుంది అని నేనైతే నమ్ముతున్నా అండి. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సుమారు ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇండస్ట్రీలో. అంటే అప్పటికి ఇప్పటికి ట్రావెల్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. ఆ మార్పుల్ని మీరు ఎట్లా ఐ మీన్ ఫస్ట్ మీరు అడాప్ట్ అయ్యారు, ఆ తర్వాత హౌ యూ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్? అండి, నా లెక్క ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. దే ఆర్ సీనియర్స్ హూ హ్యావ్ హెల్ప్ మీ టు గ్రో. దే ఆర్ సీనియర్స్ హూ న్యూచర్డ్ మీ. యాక్చువల్గా నన్ను ఫైన్ ట్యూన్ చేసిన వాళ్ళే నా గురువులు. సో నేను ఎప్పుడైతే 2 decades బ్యాక్ ఇన్ 2002 నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను, ఆ టైంలో ఈ యాప్స్ కానీ టెక్నాలజీ కానీ ఏం లేదండి. ఆ టైంలో మాన్యువల్ టికెటింగ్ అండి. మాన్యువల్గా మేము బుక్ చేసేవాళ్ళం, మాన్యువల్గా వ్యాలిడేట్ చేసేవాళ్ళం. సపరేట్గా ఎయిర్ ఇండియా సిస్టమ్ ఒకటే ఉండేది. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్
దాని తర్వాత ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్ వచ్చింది. ఎస్. ఇట్ చేంజ్ ద రెవల్యూషన్ ఆఫ్ ట్రావెల్ ఇండస్ట్రీ. సో ఈ టికెట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది ఎయిర్ డెక్కన్. దాని తర్వాత స్లోలీ ఆల్ అదర్ ఎయిర్లైన్స్ హ్యావ్ అడాప్టెడ్ దట్ పాలసీ. ఎయిర్ డెక్కన్ అంటే ఆకాశమే హద్దురా అనే సినిమాకి ఇన్స్పిరేషన్ అనుకుంటా కదా. అవునండి, సేమ్. సో వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఫ్యూచర్ ఏదైతే వాళ్ళు ఆలోచించారో టుడే వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ దట్ ఫ్యూచర్ అండి. సో ఆ టైంలో ఈ టికెట్ లాంచ్ చేసినప్పుడు వేరే ఎయిర్లైన్స్ అందరూ కూడా ఇది వర్కౌట్ కాదు అని అన్నారు, బిగ్ ఎయిర్లైన్స్. నౌ ఎవ్రీబడి గ్లోబలీ ఇట్ గాట్ అడాప్టెడ్ అండి. ఎగ్జాక్ట్లీ, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేది లేదు అన్నట్లు అయిపోయింది. అవునండి. సో దట్స్ హౌ ఇట్ కీప్ ఎవాల్వ్డ్. సో మాన్యువల్ టికెటింగ్ నుంచి తర్వాత ఈ టికెటింగ్ వచ్చాము, ఇప్పుడు యాప్ టికెటింగ్కి వచ్చేసాం, అంటే టెక్నాలజీ. సో ఎవ్రీబడి నౌ కెన్ డైరెక్ట్లీ బుక్ ఆన్ యాప్స్, phones. So phone has become a technology for everybody. So phone has become technology for every travel need. Phone has become a technology for every search. Insta has become a role model for new places where people explore. So that is how it got evolved in last 20 years అండి. ఎయిర్ టికెటింగ్ అనేది డోర్ స్టెప్ లోకి వచ్చేసింది అవునండి. సర్వీసెస్. అవునండి. ట్రావెల్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నాం, కానీ అదే టైంలో ట్రావెలర్స్ ప్రిఫరెన్సెస్ కూడా చాలా మారిపోయినాయి. అంటే అంతకు ముందు ఉన్న డిమాండ్స్ ఒకలాగా ఉంటే ఇప్పుడు ప్రిఫరెన్సెస్, ఇప్పుడు డిమాండ్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. సో హౌ ఆర్ యూ సీయింగ్ దట్? అండి, నేను నా కెరియర్ మొత్తము టికెటింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను, దాని తర్వాత ఆపరేషన్స్ ఫీల్డ్లో ఉన్నాను, దాని తర్వాత ఎయిర్లైన్లో ఉన్నాను. సో ఐఎమ్ మోర్ ఇన్ టు ఎయిర్లైన్ కైండ్ ఆఫ్ గై. సో దాని తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ ట్రావెల్ నెక్సీ, సో దెన్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు హాలిడేస్. కానీ ఈ లాస్ట్ 20 ఇయర్స్లో టూరిజం కానీ ట్రావెల్ కానీ ఎలా అయితే ఎవాల్వ్ అయినో, ఇంతకుముందు దే వాస్ నో ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు బుక్ అ హాలిడే. సో ఆ టైంలో ఓన్లీ ట్రావెల్ ఏజెంట్ వాజ్ దేర్ టు బుక్. సో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే. నౌ you have infrastructure everywhere. Last 10 years if you see, the tourism, hospitality, aviation industry has changed immensely last 10 years lo. Yes. So technology adaptation has increased in everybody. So miru chuste gaani you can sit, you can search on your phone what you want. Exactly. So intak mundu meer edaithe undeno 10 years back, that was not there. So 10 years లో the evolution has changed. So every 10 years అంటారు కదా, the evolution will change అనేది. సో ట్రావెల్ టూరిజం హాస్పిటాలిటీలో ఈ 20 ఇయర్స్లో ఐ హావ్ సీన్ ఎవ్రీ చేంజ్. సో ఐ నో హౌ ఇండస్ట్రీ వాస్ బిఫోర్, ఐ నో హౌ ఇండస్ట్రీ ఇస్ టుడే. ఐ క్యాన్ see the future ఆల్సో. Great to know.